చేసుకుంటే ఒక్కసారి చేసి చూడండి అమ్మా. చేస్తే అప్పుడు మీరే మానరు, రోజు ఇదే చేసుకుంటాం. అయిపోయింది పచ్చడి. వెల్కమ్ టు ఫుడ్ బ్లాగ్స్. హలో, వెల్కమ్ టు వండర్ రాజీ వ్లాగ్స్. వంట వ్లాగ్లో ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా మీకు? దొండకాయ పచ్చడి. దొండకాయ పచ్చడి మీకు తెలిసే ఉండుంటుంది. దొండకాయ ఫ్రై వేరు, పులుసు వేరు. ఇవన్నీ కాకుండా పచ్చడి చేసుకొని తింటే అద్భుత. రోటి పచ్చడి అండి ఇవాళ. అది ఎలా చేయాలో చూద్దాము. చూడండి, ఇప్పుడు దొండకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇవి దొండకాయ 1/2 కిలో తీసుకున్నాను. దానికి జస్ట్ 2 టమాటాలు, గుజ్జు కోసం అనమాట, 2 టమాటాలు, అలాగే ఒక 15 పచ్చిమిరపకాయలు. ఇది పచ్చిమిరపకాయలతోటే చేస్తామండి మొత్తం. కావలసిన వాళ్ళు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కానీ టేస్ట్ వచ్చి దీంతోటే బాగుంటుంది. దానికి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, అలాగే నువ్వులు, కొద్దిగా వేపిన నువ్వులు పెట్టుకున్నాను, ఇదొకటి. చింతపండు, ఉప్పు, ఇవి వేపుకోవడానికి కావలసిన ఆయిల్ అండ్ తాలింపు గింజలు. తెలుసు కదా, తాలింపుకి వచ్చి అన్ని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి. 1/2 స్పూన్ జీలకర్ర కూడా అండి నూరేటప్పుడు వేసుకోవాలి. ఇంతే అండి, సింపుల్. మనం ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. దీంట్లో ఇప్పుడు ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా పోపుకు కూడా ఉంచుకోవచ్చు. మొట్టమొదటి పచ్చిమిరపకాయలు వేసుకుని వేపేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి చూడండి. ఇది ఇలా తెల్లగా వచ్చినాయి కదా, వేగిపోయినట్టు. తీసేసుకున్నాం. ఇప్పుడు దొండకాయలు వేసేసుకుందాం. ఇందులో పండిన దొండకాయలు ఉంటే కూడా వేసేసుకోవచ్చండి మనం. అసలు పండిన దొండకాయలతోటి ఇంకా బాగుంటుంది టేస్ట్. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. దొండకాయ మగ్గిపోయింది చూడండి. ఎక్కువ ఏగనవసరం లేదు ఇది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 2 టమాటాలు ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి ఇంకొద్దిసేపు మగ్గనిస్తే చాలు. ఈ లోపున నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ చూసిన వ్లాగ్స్ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మొట్టమొదటిసారి చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చెయ్యకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. మన వంటలు అందరికీ తెలుస్తాయి కదా, మన తెలుగు వంటలు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్ చేస్తారు, షేర్ చేస్తారు అని ఆశిస్తున్నాను. అది మాత్రం మర్చిపోద్దు. ఓకే. అది దొండకాయ చల్లారే లోపున ఇవి మనం నూరుకుందాము. నూరుడు పచ్చడి కదండి. నువ్వులు నలిగినవి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి.
రోటి పచ్చడి అంటే రోటి పచ్చడి రోటిలో చేస్తేనే దాని టేస్ట్, అంతే కదండి. ఇది అందరికీ తెలిసిందే. అలా అని ఇప్పుడు మనకి ఓపికలు లేక మిక్సీలో వేసుకుంటాం, కానీ ఇంట్లో వరకు మాత్రం ఇలా రోట్లో దంచుకుంటేనే అద్భుతంగా ఉంటుందండి. పచ్చిమిరకాయ కూడా నలిగింది కదండి. ఇప్పుడు జీలకర్ర, 1/2 స్పూన్ జీలకర్ర వేసి అలాగే సాల్ట్ కూడా వేసేసుకుంటే ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, అది కూడా వేసి ఇది నలిగిపోయింది కదండి. ఇది కొద్దిగా నిండుగా ఉంది, ఇందులో ఈ పేస్ట్ తీసి పక్కన పెట్టి ఇప్పుడు ఈ ముక్కలు వేసేసుకొని, చల్లారిపోయినాయి కదండి ముక్కలు, రోట్లో వేసుకొని నూరుకుందాం. కొద్ది కొద్దిగా వేసుకుంటూ నూరుకుందాం. ఇది మగ్గింది కదా, ఈజీగానే నలిగిపోతుంది. దాంట్లో కొద్దిగా పేస్ట్ వేసి అలాగే మిగతాది కూడా వేసేసుకొని ఈ అమ్మమ్మల కాలం నాటి ఈ రుచులు ఎందుకు చెప్తారు అని అనిపించేదండి, కానీ చేయడం మొదలుపెట్టిన తర్వాత దాని రుచి తెలిసిన తర్వాత ఇంక ఎప్పుడూ ఇలాగే ఫాలో అవ్వాలని అనిపిస్తుందండి. అది చేసి చూడాలి, చూస్తేనే తెలుస్తుంది. రోటి పచ్చళ్ళలో ఉండే మాధుర్యం ఏంటి అనేది చేస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు మొత్తం పచ్చడి వేసేసాను మీరు, దాన్ని ఒక్కసారి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో పోపు పెట్టుకొని ఇంగు వేసి పోపు పెట్టి ఒక నెయ్యి చుక్క వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది అద్భుతమో అద్భుత. ఈ వాల్యూ తెలియక చిన్నపిల్లలు ఇప్పుడు వచ్చే కాలంలో పిల్లలకి రోటి పచ్చడి వాల్యూ తెలియట్లేదండి. చేసుకుంటే ఒక్కసారి చేసి చూడండి అమ్మా, చేస్తే అప్పుడు మీరే మానరు, రోజు ఇదే చేసుకుంటారు. అయితే తాలింపు పెట్టేసుకుందాం. ఇంకా పచ్చడి నూరేసాం కదండి, కొద్దిగా తాలింపు పెట్టేస్తాం. పచ్చడికి బాగా ఇంపార్టెంట్గా రుచి వచ్చేది ఇదే అండి, తాలింపు. శనగపప్పు, మినప్పప్పు అప్పటికప్పుడు వేసుకుంటే పంటి కింద పడి కరకరలాడుతుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి.
వేగిందండి. ఇప్పుడు కరివేపాకు ముక్కలు చేసేసుకొని వేసుకోవాలి. చెప్పాను కదా, కరివేపాకు ఎప్పుడు ముక్కలు చేసి వేసుకుంటే ఎవ్వరూ తీసి పడేయరు, కలిసిపోతుంది అందులో. అలాగే ఇంగువ, ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసాను. వేగిపోయిందండి. అలాగే కొత్తిమీర పెట్టుకున్నాం కదా, కొత్తిమీర కూడా ఈ వేడి మీద వేసుకుంటే మొత్తం ఆ నూనెకి పట్టుకుంటుంది అనమాట ఆ టేస్ట్ అంతా. స్టవ్ కట్టేసి ఇదంతా ఇందులో కలిపేసుకోవడం. అదండి దొండకాయ పచ్చడి రెసిపీ చూసారు కదా. ఇప్పుడు మీరు కూడా ఇంట్లో చేసి ఎలా ఉందో నాకు చెప్పండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే మీకు తెలుసు కదా, బెల్ ఐకాన్ నొక్కారంటే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అవన్నీ మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే పిల్లలు అందరూ మీరు చేస్తూ ఉంటారు కదా ఈ వంటలు. మీరు చేసేటప్పుడు మీకు ఏదన్నా డౌట్ వస్తే మొహమాట పడకుండా చక్కగా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. నేను మీకు ఆన్సర్ ఇస్తాను తప్పకుండా. ఓకేనా? నెక్స్ట్ మరింత మంచి వ్లాగ్స్ తోటి, మరింత మంచి వంటకాలతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.